పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. తిరుపతిలో మహిళపైన బూతులతో రెచ్చిపోయారు కూటమి నాయకులు. వైసీపీ మహిళా నేతలపైన దాడికి యత్నించారు. వైసీపీ తిరుపతి ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మిని బూతులు తిడుతూ పోస్టు పెట్టారు తెలుగుదేశం పార్టీ నేత జేబీ శ్రీనివాస్ అనుచరుడు మాచల్ల రఘురాం. తిరుపతి గాంధీ విగ్రహం ముందు వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అయితే నిరసన చేస్తున్నటువంటి వారిపై దాడికి ప్రయత్నించారు కూటమి నేతలు. దాడికి ప్రయత్నించినటువంటి వారిని వదిలేసి వైసీపీ మహిళా నేతలను స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈ మొత్తం వ్యవహారంతో మాత్రం తిరుపతిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. కానీ ప్రధానంగా మా పైన దాడికి యత్నించినటువంటి వైనం పైన మమ్మల్ని అరెస్టు చేస్తున్నారే తప్ప కూటమి నాయకులను పోలీసులు ఏమీ చేయడం లేదంటూ కూడా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో తిరుపతి గాంధీ విగ్రహం ముందు మాత్రం వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కానీ అక్కడికి చేరుకున్నటువంటి కూటమి నేతలు నిరసన చేస్తున్న వారిపైన ఒక్కసారిగా దాడికి యత్నించడం మాత్రం కలకలం రేపుతుంది. ప్రస్తుతం తిరుపతి గాంధీ బొమ్మ విగ్రహం వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. వచ్చినట్టు వస్తాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, తిరుపతిలో అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వైసీపీ నేతలపైన పోస్టులు పెట్టడం, తిరిగి వాటినే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు తిరుపతి గాంధీ విగ్రహం దగ్గర కూడా వైఎస్ఆర్సీపీ మహిళా నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకుంటూ టీడీపీ నాయకుడైనటువంటి జేపీ శ్రీనివాస్ యొక్క అనుచరులు మాచర్ల రఘురాం పూర్తి స్థాయిలో కూడా మహిళా నేతలు అంటే వైసీపీ మహిళా నేతల పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన పరిస్థితి. ముఖ్యంగా వైసీపీ తిరుపతి ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి విజయలక్ష్మి పైన కూడా బూతులు తిడుతూ కూడా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మహిళలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. టీడీపీ నాయకులు ఈ విధంగా బూతులు పెడుతున్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే విధంగా ఇలాంటి పోస్టులు పెడుతున్నారని దాని నేతృత్వం కూడా గాంధీ విగ్రహం ఎదుట కూడా ధర్నా చేపట్టారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో కూటమి నేతలు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో ఆ మహిళల పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నించారని చెప్పవచ్చు. అంటే దీంతో ఒకంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణము గాంధీ సర్కిల్ లో నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎవరైతే అంచనా వ్యాఖ్యలు చేస్తారో, పోస్టులు పెట్టారో, అసభ్యకరంగా పోస్టులు పెట్టారో వారిని అరెస్ట్ చేయాల్సినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో కూడా కూటమి నేతల్ని కాకుండా మహిళా నేతల్ని కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూటమిలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది. మహిళల గౌరవం లేకుండా, మహిళా నేతలన్న గౌరవం లేకుండా పూర్తి స్థాయిలో కూడా వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మహిళా నేతలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో గాంధీ విగ్రహం శాంతియుతంగా వారు నిరసన చేస్తున్నప్పటికీ కూడా కూటమి నేతలు కేవలం అంటే వారి సోషల్ మీడియా వేదికగా కూడా అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ కూడా ఎవరైతే తిరుపతి ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి విజయలక్ష్మి పైన కూడా పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తే సాధారణంగా నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలోనే ఒకసారిగా కూటమి నేతల ప్రాంతానికి రావడం, దూసుకువచ్చి వారిపైన దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారని చెప్పుకుంటే దీన్ని బట్టి చూస్తే అసలు రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం చెప్పుకోవాలి. ఎందుకంటే శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టడం లేదా శాంతియుతంగా ఆందోళన చేపట్టడం వారికి ఉన్నటువంటి హక్కు. కానీ దాంట్లో పోలీసులు జోక్యం చేసుకోవడం లేదా అది పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమాన్ని విరమించేలా పోలీసులు చేయడం ఈ ప్రాసెస్ ఉంటుంది. కానీ మళ్ళీ కూటమి నేతలు అక్కడికి రెచ్చిపోయి అక్కడికి చేరుకోవడం, అక్కడ బాహాబాహిక ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే వరకు కూడా సిచ్యువేషన్ ఎందుకు రావాలి? సార్ అది పూర్తి స్థాయిలో కూడా మహిళా నేతల పైన కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందర్భాలను ఆ వీడియోలు ఏ విధంగా ఒక అసభ్యకరంగా మాట్లాడారన్న వీడియోస్ ను కూడా పూర్తి స్థాయిలో విజయలక్ష్మి అక్కడ చూపించారని చెప్పవచ్చు ధర్నా చేస్తున్న క్రమంలో. ఈ క్రమంలో కూడా ఈ అక్కడే ఉన్నటువంటి ఏదైతే కూటమి నాయకులు కూడా ఆ ప్రాంతానికి రావడం, వారిపైన
దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో చూస్తే పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది, పోలీసులు కూటమి నేతలకు ఎలా వంతు పాడుతున్నారో మనకి సంఘటన చూస్తే అర్థమవుతుంది. వాస్తవానికి కూడా ఆందోళన ఎందుకు జరుగుతా ఉంది, ఆందోళన చేయడానికి గల కారణాలు ఏంటి, దానికి సంబంధించి ఒకవేళ అక్కడ ఏదైనా గొడవ జరిగేటువంటి అవకాశం ఉంటే కూటమి నేతలను అక్కడ అరెస్ట్ చేసి వారికి జైలు తరలించాలి. కానీ ఇక్కడ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తారు. ఒక పక్క మహిళలు అంటే సాధారణంగా వైఎస్ఆర్సీపీలో లేకపోయినా కూడా మహిళలను కూడా కించపరుస్తూ ఏ ఒక్కరు కూడా వ్యాఖ్యలు చేయకూడదని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళకు మేము అన్యాయం జరిగితే మేము మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, ఏ ఒక్క మహిళకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కేవలం ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప ఇప్పుడు ఒక పార్టీ లీడర్ గా ఉన్నటువంటి ఒక క్యాడర్ లో ఉన్నటువంటి మహిళ పైన కూడా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడము, అసభ్యకరంగా మాట్లాడడాన్ని పూర్తిగా వారు ఖండిస్తూ శాంతియుతంగా అంటే ప్రజాస్వామ్యంలో కూడా ప్రతి ఒక్కరు నిరసన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా అందులో ఒక పార్టీ కీరోల్ గా ఉన్నటువంటి పార్టీ నేపథ్యంలో పార్టీకి ఒక బాధ్యత వేసినటువంటి మహిళా నేత పైన ఈ రకంగా మనము వ్యాఖ్యలు చేయడానికి పూర్తిగా వారు ఖండిస్తూ కూడా ఈ రోజు ఆందోళన చేపట్టారు. అయితే ఆ మహిళలకు అక్కడ ఉన్నటువంటి ఎవరు కార్యకర్తలు ఎక్కువగా లేరు, కేవలం అందరూ మహిళా కార్యకర్తలను ఆందోళన చేస్తున్న క్రమంలో కూడా కూటమి నాయకులు చెప్పినటువంటి వాళ్ళ కోరుకోవడంతో పోలీసులు పూర్తి స్థాయిలో ఆ మహిళా నేతలను అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మహిళలకు స్వేచ్ఛ లేదు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో మహిళా నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ అన్యాయాలకు పాల్పడుతున్నారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, ఎవరైతే కూటమి నాయకులకు ఒత్తాస పలుకుతూ మా పైన దాడులు చేసి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్న పోలీసుల పైన కూడా మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇటు వైసీపీ మహిళా నేతలు కూడా డిమాండ్ చేసినటువంటి ఈ పరిస్థితి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. తిరుపతిలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. తిరుపతిలో మహిళ పైన బూతులతో రెచ్చిపోయారు కూటమి నాయకులు. వైసీపీ మహిళా నేతలపైన దాడికి యత్నించారు. వైసీపీ తిరుపతి ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మిని బూతులు తిడుతూ కూడా పోస్టు పెట్టారు తెలుగుదేశం పార్టీ నేత జేబీ శ్రీనివాస్ అనుచరుడు మాచల్ల రఘురాం. తిరుపతి గాంధీ విగ్రహం ముందు వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే నిరసన చేస్తున్నటువంటి వారిపైన దాడికి ప్రయత్నించారు కూటమి నేతలు. దాడికి ప్రయత్నించినటువంటి వారిని వదిలేసి వైసీపీ మహిళా నేతలను స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈ అంశంపై మాత్రం పోలీసులు కూడా అక్కడ విమర్శలు ఎదుర్కొంటున్నారు. సో వైసీపీ నేతలను, మహిళా నేతలను శాంతియుతంగా నిరసన చేపడుతున్నటువంటి వారిని ఏ విధంగా అరెస్టు చేస్తారంటూ కూడా వైసీపీ నేతలు మండిపడుతున్నారు. గొడుగులు వచ్చినట్టు వస్తాయి.